ఐసీసీ ఛాంపియన్షిప్ భారత్ ముందు న్యూజిలాండ్ 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 63, మైకేల్ బ్రాస్వెల్ 51 చేసి నాటౌట్ గా నిలిచారు. రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు ఓపెనర్లు విలియంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ముఖ్యంగా రచిన్ దూకుడుగా ఆడాడు. దీంతో 7 ఓవర్లకే స్కోరు 50 దాటింది. విలియంగ్ ను వరుణ్ చక్రవర్తి ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కాసేపటికే కుల్దీప్ యాదవ్ తన వరుస ఓవర్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ ను అవుట్ చేసి భారత్ కు భారీ ఉపశమనాన్ని అందించాడు. తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ ఎండి సయ్యద్ గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సయ్యద్ గారు. నమస్తే అండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాపై అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇండియా అవకాశాలు విజయం 80% విన్నింగ్ ఛాన్స్. ఫస్ట్ డే నుంచి నేను జీటీవీలో ఉండే. సో సేమ్ ఏమేమి ప్రొటెక్షన్ చేస్తున్నాం అదే అవుతుంది. సో నిన్న కూడా వీఆర్ సిట్టింగ్ డే. సో అదే మాట్లాడుతున్నాం. సో ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్. మంచి 252 అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చూసినా మనం ఫస్ట్ 15 ఓవర్స్ లో చాలా ఉండొచ్చు. యాక్చువల్ 82 for 1 ఉండే. దాని తర్వాత స్పిన్ ట్రాక్ మన సేమ్ అదే టాక్టిక్ అయింది. సో మనకి కూడా ఫస్ట్ హాఫ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ లోనే మనకి 10 ఓవర్స్ లో 60 runs 1 వికెట్ పోతే కూడా నో ప్రాబ్లం. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ వెరీ గుడ్. మిడిల్ ఆర్డర్ విరాట్ కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, అక్షర్ పటేల్ కానీ. సో ఫినిషర్ ఆల్సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఫినిషర్. సో ఐ థింక్ అంత ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ 10 ఓవర్స్ మనం కొంచెం వికెట్ శుభం గిల్ కొంచెం ఇక్కడ స్కోర్ కావాలి. శుభం గిల్ ఎందుకంటే శుభం గిల్ ఎప్పుడైనా న్యూజిలాండ్ మంచిగా ఆడతాడు. శుభం గిల్ ఇంకా ఇప్పుడు కూడా శుభం గిల్ డూయింగ్ వెరీ గుడ్ మంచి షాట్ ఇస్తాం. సయ్యద్ గారు, అయితే ఎన్ని ఓవర్లలో టార్గెట్ రీచ్ కావచ్చు అంటారు? మనకి ఎన్ని ఓవర్స్ రీచ్ కాదు అది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ విన్నింగ్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ రన్ రేట్ ఏమి ఉండదు, విన్నింగ్ ఉంటుంది. సో మనకి హ్యావ్ టు వికెట్స్ మనం సేవ్ చేసుకునే రన్స్ చేస్తుండాలి ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర వీ హ్యావ్ ద టాప్ క్లాస్ బౌలింగ్ అనుకుంటాం. మన దగ్గర కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, వరుణ్ చక్రవర్తి, వీ హ్యావ్ ద వెరీ గుడ్. వాళ్ళ దగ్గర ఆల్సో స్పిన్ ఓన్లీ శాట్లర్ ఉన్నాడు ఒక్కటే. సో రచిత్ రవీంద్ర ఆల్సో బోల్డ్. బట్ మన స్పిన్నర్స్ లాగా వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ అంత లేదు. వాళ్ళ స్పిన్నర్స్ ఆల్రెడీ ఆ వికెట్ మీద మనం చేజ్ చేసినాం. ఆస్ట్రేలియా కానీ, పాకిస్తాన్ కానీ చేజ్ చేసినాం ఆల్రెడీ. దానిలో ఆడుతున్నాం రెగ్యులర్ 4th. దిస్ ఆర్ 5th మ్యాచ్ ఇండియా ప్లేయింగ్ విత్ సెవెన్స్ ఆఫ్ ఇలా. సో ఐ థింక్ నాకు 253 అంత స్కోర్ నాకు పడ్డది. ఐ థింక్ 45 over 46 ఓవర్స్ అయిపోతుంది సార్. అయితే సయ్యద్ గారు, ఇండియా స్పిన్ లో 4 వినియోగించుకుంది. మరి వాళ్ళు స్పిన్నర్లనే వినియోగించుకొని ఉన్నారా? సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ ఎలా ఉండనుంది? అదే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం ఎందుకంటే ఓవర్స్ పడ్డదో ఎందుకంటే లాస్ట్ మంత్ దుబాయ్లోనే ఉండే. సో కొంచెం ఓవర్స్ పడుతుంది అప్పుడు. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైంది. ఓవర్స్ సెకండ్ హాఫ్ లో ఓవర్స్ పడ్డదు. ఐ థింక్ ఓవర్స్ పడకపోతే మనకి చాలా మంచిది అక్కడ. ఎందుకంటే బాల్ సెట్ కాదు అండ్ ఫీల్డ్ బాల్ కూడా కొంచెం మంచిగా పోతుంది వికెట్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ లా మనకి ఐ థింక్ చేసేబుల్ వెరీ ఈజీ. సెకండ్ హాఫ్ లా అక్కడ మనకి లాస్ట్ ఆల్రెడీ మనం 2-3 పాకిస్తాన్ తో శ్రీలంక మనం గెలిచినాం అదే పిచ్ మీద. సో ఈజీ అయిపోతుంది. మనకి ఏం ఇబ్బంది కాదు, ఈజీ. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విన్ చాలా. అయితే సయ్యద్ గారు, లాస్ట్ 2 మ్యాచ్లలో ఓపెనర్లు విఫలమయ్యారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు ఓపెనర్లు? కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ స్టార్ట్. మనం ఓపెనర్ మంచిగా ఆడతలేదు అది కాదు. మనకి మంచి స్టార్ట్. ఫస్ట్ 10 ఓవర్స్ లో 75-80 runs కొడితే మనకి చాలా మంచిది అది. ఎందుకంటే మంచి స్టార్ట్. ఏమైతుందంటే ఆఫ్టర్ 25 ఓవర్స్ 20 ఓవర్స్ వల్ల కొంచెం వికెట్ ఫ్లో అయిపోతుంది. ఇవాళ కూడా ఇట్లా అట్లనే అయింది. ఫస్ట్ మీరు చూసుకోండి 15 ఓవర్స్ లో వాళ్ళు చాలా మంచి స్కోర్ ఉండే వాళ్ళది. 85-86 స్కోర్ ఉండే. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో 15-25 ఓవర్స్ లో కొంచెం వికెట్ ఫ్లో అయిపోయింది. సో అదే సయ్యద్ గారు, ముఖ్యంగా రోహిత్ పై ఆశలు పెట్టుకున్నారా? రోహిత్ ఆట తీరు ఎలా ఉండాలి? రోహిత్ శర్మ ఐ థింక్
మంచి స్టార్ట్ ఇస్తాడు. శుభన్ గిల్ ఆల్సో ఐ థింక్ రెస్పాన్సిబిలిటీతో ఆడతాడు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ తర్వాత శుభన్ గిల్ నాట్ ప్లే వెరీ వెల్ ఆ 3 మ్యాచెస్. దాని తర్వాత మనం మిడిల్ ఆర్డర్ మీద లాస్ట్ డెలివరీ మీద డిపెండ్ ఉంటాం. ఇప్పుడు ఐ థింక్ శుభన్ గిల్ మంచి స్టార్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ పెద్ద ICC ట్రోఫీ అది. ఎప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే యాద్ చేస్తారు. అరే లాస్ట్ టైం 2013 లో మనం గెలిచిన, దాని తర్వాత 11 లో మనం 2013 లో గెలిచిన, మళ్ళీ మన ఫైనల్స్ లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 23 లో 25 లో ఫైనల్స్ లో వచ్చిందంటే ఇది చాలా పెద్దది, పెద్ద మ్యాచ్ పెద్ద పిల్లలు చేస్తారు 100%. అయితే సయ్యద్ గారు లాస్ట్ 2 మ్యాచెస్ లో కోహ్లీ దగ్గరుండి గెలిపించాడు. మరి ఇప్పుడు కోహ్లీని ఎలా చూడొచ్చు? అదే చేజ్ మాస్టర్ అంటే చేజ్ మాస్టర్ సెకండ్ ఇన్నింగ్ గా కోహ్లీ ఇప్పుడు చూస్తలేము. లాస్ట్ మనము 2011 వరల్డ్ కప్ గెలిచినాం, అది గౌతమ్ గంభీర్ తో సహా. సో ఆ ప్రెషర్ లో ఆడాలి కోహ్లీకు. అయిన లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం ఆస్ట్రేలియాతో కానీ పాకిస్తాన్ తో కానీ. ప్రెషర్ లో ఎట్లా ఆడాలి, చేసింగ్ ఎట్లా చేయాలి, రన్ రేట్ ఎట్లా తీసుకెళ్ళాలి. సో అది కోహ్లీకు ఆయనకు తెలుసు ఎట్లా తీసుకెళ్ళాలి. సో ఇన్షాల్లా కోహ్లీతో సహా హర్షద్ పటేల్ కానీ లాస్ట్ మ్యాచ్ చూసినాం కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఆడి ఇండియాకు గెలిపిస్తారు. మంచి మనకి ఈ సంవత్సరం మన హస్బెండ్ కోహ్లీ ఇయ్యాల నుంచి మనం స్టార్ట్ చేస్తాం. మొత్తంగా భారత విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? 75% ఇండియా. మీ ప్రిడిక్షన్ చెప్పండి సార్. 25% కొంచెం వాళ్ళకి ఉంది. 2-3